ప్రీమియర్ లీగ్. ఈ వారం కూడా ఈ స్టేజ్ మీద దుమ్ము దులపడానికి 4 టీములు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళని జడ్జ్ చేయడానికి మా లవ్లీ జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. ఈ చెట్టు ఏంది, కుర్చీ ఏంటి, మీరేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నా నా కండిషన్ భూమికని ఆ అభిగాడు ఎత్తుకెళ్ళడానికి ట్రై చేశాడన్నా. ఇది ఎలాగైనా మీరే న్యాయం చేయాలన్నా. నాకు నేనెందుకు, మాస్టర్ ఉన్నారుగా, మీరే న్యాయం చెప్పాలి. ఏరా అభి, భూమిక తప్ప నీకు ఇంకెవరు దొరకలేదరా? సరే ఇవన్నీ మనం కాదు కానీ పాపారాయుడు గారు ఉన్నారు, పాపారాయుడు గారిని పిలుద్దాం, ఆయనే సమాధానం చెప్తాడు. అన్నయ్య, తీర్పు చెప్పే ముందు తప్పు చేసిన వాడి వైపు కన్నెత్తి కూడా చూడను. అదేంటన్నయ్య, మన ఇద్దరం కలిసి ఎన్ని సీజన్లు చేసాం? కలిసి సీజన్లో చేసావన్నావు కదూ అన్నయ్య. నాకు ఒకటి దొరికింది, కలిసి తిందామని ఏ రోజైనా పిలిచావారా నువ్వు? సార్ పాపారాయుడు అని ఎవరు? పాపారాయుడు. పాపాలు చేసే నువ్వు పాపారాయుడు పేరు పెట్టుకున్నావా? అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. మొదలు పెట్టండి, మీ సమస్య ఏమిటి? మా నెల్లూరు నెలజానస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సాయి మాస్టర్ టీం వాళ్ళు వచ్చి తొంగి తొంగి చూస్తున్నారు. ఈసారి వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరెళ్ళి తొంగి చూడండి. పాపారాయుడు, మీ తీర్పు మార్చు. నువ్వే ఒకరిని మారిస్తే వచ్చావు, నువ్వు చెప్తే నేను తీర్పు మార్చాలి. నీ సమస్య ఏంటి? అదేంటండి, కాంపిటీషన్ అనగానే మధ్యన కింద పైన చిన్నగా వణుకొచ్చేస్తుంది. షూటింగ్ ముందు రోజు తణుకులో ఉంటే వణుకు రాక వంకాయ వస్తుందారా? ఎక్కడి నుంచి వస్తారా మీరు? నీ సమస్య ఏంటి? నేను డాన్సర్ నవ్వాలో సింగర్ నవ్వాలో అర్థం కానీ ఒక డైలమాలో ఉన్న తాతయ్య. ఇక్కడ కొన్ని లక్షల సెట్ వేసి రోజు షూటింగ్ జరుగుతుంటే డీలో ఉండకుండా అసలు సమస్య ఎక్కడ అనుకుంటా? ఏంటి? ఈ అమ్మాయి పేరు భూమిక. విన్నాను, శేఖర్ మాస్టర్ చుట్టూ తిరిగి ఏంటి ఏంటి కొత్త వరస అని పాడుతుంటావు, నువ్వే కదా? అసలు ఏం జరిగిందంటే, ఆపవే నీ నంగనాచ నాటకాలు. అసలు వాడు నిన్నెత్తుకెళ్ళాడో నువ్వు వాడిని ఎత్తుకెళ్ళావో సాక్ష్యం ద్వారా నేను నిరూపిస్తా. నేను చూశానన్నా. నువ్వు ఆ అమ్మాయికి ఏమవుతావు? కొరియోగ్రాఫర్ని. నీ సాక్ష్యం చెల్లదు, నీ సాక్ష్యం చెల్లదు. అసలు ఈ డాన్స్ తో సంబంధం లేని వాడు ఎవరైనా చూసారా? నేను చూసాను తాతయ్య. ఎవడు వాడు? నువ్వే తాతయ్య, నువ్వే తాతయ్య. చూసేసావా? చూసేసావా? ఇంతటితో పంచాయతీ తీర్పును ముగిద్దాం. పంచే ఉడిద్ది. ఇప్పుడు నువ్వే ఇదంతా చేసి కాల్మీ కాలు వేసుకుని బిల్డప్ ఇచ్చి వీళ్ళందరికీ తీర్పులు చెప్తున్నావు. దీనికోసం ఒక కుర్చీ, ఓ లుంగి, కాశ్మీర్ గడ్డం ఒకటి. ఇప్పుడు ఏం శిక్ష విధిస్తావు చెప్పు? ఆ శిక్ష కొంచెం భయంకరంగా ఉంటది. నా మీద నా తీర్పు అంటే బాగోదు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? నానా తీసుకురండి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి తీర్పు ఈడితో కంటిన్యూ చేయాలా? అవును సార్, తప్పు చేసింది వాడే కదా. ఏరా నీతి లేని కుక్క. తిట్టండి సార్, మనస్ఫూర్తిగా తిట్టండి. మీరు తీర్పిచ్చే టైం వచ్చింది. ఏరా నీతి లేని కుక్క. ఎదవన్నారా ఎదవ, పరమ బేవార్ స్పేస్, పరమ బోరింగ్ మొహం. నేను జడతా. ఏరా నీతి లేని కుక్క, నీ కింద పని చేసే వాళ్ళకి తిండి బట్ట పెట్టి ఆశ్రయం ఇచ్చి అండగా నిలవాల్సిన నువ్వు నీ పంచన పడి ఉన్న దాన్ని పక్కనే పంచుకోవాలనుకున్నావే, తప్పురా. తీరా తాలి కట్రా వెళ్ళి. ఓకే సార్, ఓకే సార్. ఓకే ఓకే ఓకే, మీరు వెళ్ళి మీ పొజిషన్లోకి వెళ్ళండి. మీరు మీ పొజిషన్లోకి వెళ్ళండి. తీసుకెళ్ళండి, ఎక్కువసేపు ఉంటే తిట్టిస్తారు. తీసేస్తారేంటి? అయిపోయింది తీర్పు. తీర్పు ఎక్కడైంది? వాడు పాపం చేశాడు సార్. వాడికి ఏదైనా శిక్ష పడాలి, శిక్ష పడకుండా వదలం. చేసిన వాళ్ళందరికీ ఉరి శిక్ష పడాలంటే మొదటి వరుసలో మీరే ఉంటారు మాస్టర్. పాపారాయుడు అసలు ఎవరి కోసం వచ్చాడో తెలుసా? మా పాప కోసం. ఏది? ఓ పాప అంటే దీపిక. ఎస్. చెప్పలేదు సార్, మీ మనవరాలు కూడా వచ్చిందని షోకి. రామ్మ మహాలక్ష్మి. వెల్కమ్ మిస్టర్ ప్రెగ్నెంట్ టీమ్. చాలా చాలా హ్యాపీ మిమ్మల్ని చూడడం. సార్ ప్రెగ్నెంట్ ఫైనల్లీ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఫస్ట్. థ్యాంక్ యూ.
మీ బంధువులా? మా దూరపు చుట్టాలు. నేనెవరో చెప్పు. ఈయన పాపరాయుడు. ఆయనేమో పాపాల రాయుడు అంటాడు, పాపిష్టి రాయుడు అంటాడు. ఇంతకు మీరు ఏంటి సార్? ఆవిడ ముద్దుగా ఆయన పారా అని పిలుచుకుంటూ ఉంటది. పాపాల రాయుడు. పారా ఏరా పారా పారా. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు నేను పారా కాదు గడ్డ పారా అని మీకే తెలుస్తుంది. సో మీ సమస్యలు ఏమున్నా అడగచ్చు, ఆయన తీరుస్తారు. ప్రెగ్నెంట్ అయినా ఏం చేయాలో అర్థమైతే లేదు. పానం అంతా చిత్తుబొత్త అవుతుంది, మోకాలు నొత్తాయి, కళ్ళంతా గిరగిర తిరుగుతుంది, ఏం అర్థమైతే లేదు. ఏం పర్లేదమ్మా, ఎంతో కష్టపడితే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. నేను ఏ కష్టం లేకుండానే అయ్యాను. పొట్ట గురించి ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? పొట్ట లోపలికి అన్నీ పోతాయి గానీ పొట్ట మాత్రం లోపలికి పోదన్నాడు. అదేరా పొట్టంటే. సోహైల్ గురించి నాకు బాగా తెలుసు. అతను షర్ట్ వేసుకునేటప్పుడు బొత్తాలు ఉండాలి, షర్ట్ తీసినప్పుడు రత్తాలు ఉండాలి. అయ్యి బాబోయ్. అసలు సోహైల్ కి చైనా భాష వచ్చు. నీకు చైనా వచ్చా? నాకు అది చైనా ఇది చైనా ఏదైనా చైనా అని అడగటం వచ్చు కానీ చైనా మనకు రాదు. పెద్ద ఆయన ఏదో నీ 2 డైలాగ్ నువ్వు చెప్పు, వాకింగ్కి వెళ్ళిపోతాయండి. డౌట్స్ వాళ్ళకి. డాక్టర్ గారు, హీరోయిన్ రూపా గారు వచ్చారా? నువ్వు ఏ ఊరు మందే? విజయవాడ సార్. నాది ఒంగోలు. మీ ఊరికి మా ఊరికి 3 గంటలే దూరం. ఆ 3 ముళ్ళేవో పడితే ఆ దూరాన్ని తగ్గిద్దాం. తాతయ్య గారు మంచి. చాలు. సో ఈ రోజు మీరు కూడా ఇక్కడ ఉండి మా షోని ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈ వీక్ మన డీ ప్రోమోలో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంట? కన్నులందు ఒక జూమ్ బ్యాక్ పన్నా ఫస్ట్ షాట్. 12 మంది కంటెస్టెంట్లు దడ డాన్సులు. జడ్జిగా ప్రణీత. ఒక సీజన్ ఆల్రెడీ చేశాం కదా. హన్సిక. 2 సీజన్లు చేశాం కదా. రెజీనా. ఎన్న సెలక్షన్ తలైవా. D3 ఛాంపియన్, మన అందరి ఫేవరెట్. లెట్స్ వెల్కమ్ ద మోస్ట్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ ఆఫ్ టాలీవుడ్, రఘు మాస్టర్. D20 is more than 19 seasons. मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान. ఏసీ లాంచ్ చేయండి అబ్బా. ఓ అబ్బా. సాంగ్ స్టార్ట్ నుంచి చైర్ మీద కూర్చుని అక్కడి నుంచి వాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారు చూసారా, అక్కడే ఫ్లాట్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఇది మూవీలో ఎంత బాగుందో ఇక్కడ కూడా అంతే బాగుంది. దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారితునా ఊరితునా అంతూరు మీదత్తుండు కారు మీదత్తుండు తోలేతునా పోని మీకుండునా దారి పొంటత్తుండు రానితునా దవ్వ పొంటత్తుండు ఊరితునా. జాను అంటేనే ఈ స్టేట్ లో నార్మల్ పేరు కాదు అది. ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. ఏంట్రా ఇది? రఘు మాస్టర్ టానిక్. ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. మెగాస్టార్ గారు వచ్చిన తర్వాత ఇంతమంది ఉన్నా కూడా ఝాన్సీ ఒక్కదానికే కళ్ళు పోతాయి మా అందరికి. జరి జరి పంచే గట్టి జారుడు వచ్చి వెట్టి జారుతున్నౌరో జారుతున్నౌరో జారుతున్నౌరో
లవర్ బాయ్ అభి ముందరెందరు ఉన్నా గాని పొందుకొని వచ్చి నోడిని తొందరెందుకే ఈ రంది ఎందాకే తొందరెందుకే ఈ రంది ఎందాకే కోరుకు మెడ పేరుకు నీ కోరుకు 16కు ఏడాసారిన్నే నీ కాడనే ఉన్నే ఏడాసారిన్నే నీ కాడనే ఉన్నే చాలా రోజులైతోంది నేను ఇట్లా ప్యూర్ డాన్స్ చూస్తా. ఆశ్రిత కేరళ కుట్టియం కేరళ కుట్టియం మనం దొరికినట్టు కుట్టియం. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది జానులీరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది ఆ ఊపురా బెర్రీలు చూస్తే చాలేకుంటది ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది జానులీరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది. పండు నా హార్ట్ మాత్రం మీదే. మంచిదానివే మంచిదానివే ఈసాల కప్పు పండుదే ఈ జోడి చెట్టలో అమ్మాయిలందమో ఆ అమ్మాయిలకి పండు మాస్టర్ అంటే ఎంతో ఇష్టము పండు మాస్టర్ డిస్సు మొత్తం దున్నేస్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు ఈ జోడి చెట్టలో అమ్మాయిలందమో ఈ జోడి చెట్టలో అమ్మాయిలందమో ఆ అమ్మాయిలకి పండు మాస్టర్ ఎంతో ఇష్టమో పండు మాస్టర్ మొత్తం దున్నేస్తాడు ఆ పండు మాస్టర్ మొత్తం దున్నేస్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు. This is OG performance. ఇదిదా ప్రోమో, ఇదిదా ఎంటర్టైన్మెంట్.